తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మీరే, లేకపోతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి కింద వీళ్ళే నడిపిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థని? అంటే ఒక అంటే నేనైతే కార్డు అంటాను, పేరుని నాని భాషలో చెప్పాలంటే పచ్చబెళ్ళ పట్టుకుని అరాచకాలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఏమి చేస్తున్నారు మీరు రాష్ట్రంలో అరాచకాలు? మీరు వాళ్ళు తప్పు చేసిన కేసు పెట్టట్లేదుట, మీరు చెప్పిందే నడుస్తోంది. అసలు రెడ్ బుక్లో ఏముంటే అదే మీ కార్యకర్తలు అమలు చేస్తున్నారట, పోలీసులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారట. ఏంటది? ఏం జరుగుతోంది ఏపీలో? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. మీరు ఓపెనింగ్ పాయింట్స్ లో ఒక చిన్న విషయం చెప్పారు సార్. ఏంటంటే వైఎస్ఆర్సీకి షార్ట్ మెమరీ ఉన్నట్లుంది. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినవి కూడా లేవు, కానీ వారు ఈరోజు ఆ మహిళను పరామర్శించడానికి వచ్చేసి ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని నిందిస్తా ఉన్నారని. అయితే మనం వాళ్ళ ప్రభుత్వం వరకు వెళ్ళాం సార్. 10 రోజుల క్రితం సార్ మన ఒంగోలులో జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ సార్. ఏంటంటే ఒక ఎస్టీ మహిళని రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఎగిరి కాలుతోదన్నారు సార్. వారి పార్టీ కార్యాలయంలో ఆవిడ్ని కాలుతో తన్ని బూతులు తిడితే ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు, ఒక ఎస్టీ మహిళ. సో ఇంతవరకు తన్నినటువంటి అగ్రవర్ణ నాయకుడి మీద ఎట్లాంటి కేసులు లేవు. అంటే వాళ్ళ పార్టీ నుండి సస్పెన్షన్ లేదు, ఎట్లాంటిది లేదు. కానీ 8 రోజులకి జూలై 8వ తారీఖు అది జరిగింది. జూలై 16వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటే అక్కడ చేసినటువంటి మా పార్టీ నాయకుడిని సస్పెండ్ చేసి రిమాండ్కి తరలించినప్పటికీ తాత్సార్యం వహించారు అని ఆరోపణలు వచ్చినటువంటి పోలీస్ అధికారుల్ని విఆర్కి పిలిచినప్పటికీ కూడా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లయితే గనక చేసిన వాడికి ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే టికెట్టో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన క్యారవాన్లో తిప్పుకుంటా తిరిగేవాడు పక్కన. కానీ ఈరోజు అక్కడ తాత్సార్యం చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, అలాగే చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్త నాయకుడు అతని వరకు కూడా సస్పెండ్ చేసి రిమాండ్ చేసినటువంటి సందర్భం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరొకటి ఏమంటారంటే వీళ్ళు పోలీస్ వ్యవస్థని పచ్చ పార్టీ వాడుకుంటా ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారని పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు. సార్ ఒక్క విషయం చూసుకుంటే గతంలో మా ఎదురు పార్టీ వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేయడానికి కూడా వీళ్ళు పోలీసులనే వాడుకున్నారు. మీకు గుర్తుంటే చాలా మందికి గుర్తుంది, మేము మా పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతూ ఉంటే ఒక పోలీస్ అధికారి వారితో పాటు వచ్చి మొత్తం రికార్డింగ్ చేసుకుంటా వెళ్ళాడు. చివరికి అతన్ని మేము పట్టుకుంటే నేను ఎస్బిసిఐని రిపోర్ట్ చేయడానికి వచ్చాను, డీజీపీ ఆఫీస్లో పనిచేస్తాను అని చెప్పాడు. అంటే పోలీసుల సమక్షంలోనే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. అది దాడి చేస్తా ఉంటే ఆపకపోగా పోలీస్ అధికారి వీడియో తీస్తా లైవ్ లో మాకు దొరికాడు. అండ్ ఆల్సో వచ్చినటువంటి వారు మొత్తాన్ని జీపుల్లో, కారుల్లో, వ్యానుల్లో సర్ది పంపించడానికి అక్కడ ఒక డిఎస్పీ ఉన్నాడు మా కార్యాలయం బయట. ఇక ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంటుందా సార్ వాళ్ళు పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకున్నారో తెలియడానికి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉన్నారు. దే హ్యావ్ ఫ్రీడమ్. ఏది కరెక్టో ఏది తప్పో చేయడానికి నిర్ణయించడానికి ఈరోజు పోలీస్ అధికారులకు ఫ్రీడమ్ ఉంది. పోలీస్ స్టేషన్ల మీద పెత్తనాలు లేవు. ఏది మా పార్టీ కార్యకర్త అయినా కూడా పలు సందర్భాల్లో కేసులు నమోదైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ మా పార్టీ కార్యకర్త వదిలేయండి అని చెప్పేటటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా లేవు. అలాగే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ పోలీస్ వ్యవస్థ మీద డీజీపీ స్థాయి వ్యక్తిని కోర్టుకు పిలిచి సిఆర్పిసి సెక్షన్లు ఏంటో చదవమన్నారు గత ప్రభుత్వంలో న్యాయమూర్తులు. అదే పని కదా కోర్టులకే. అదేనండి, డీజీపీ స్థాయి వ్యక్తి గౌతమ్ సవాంగ్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు కోర్టులో నుంచుని సిఆర్పిసి సెక్షన్లు చదవాల్సినటువంటి దౌర్భాగ్యమైన స్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఒక ప్రతిపక్ష నేత మీద రాళ్లేస్తే పోలీస్ బాస్ వచ్చి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పాలో అది చెప్పినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఈసారి ఎలా జరుగుతా ఉంది సార్?
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తా ఉంటే ఏమన్నా పోలీస్ వ్యవస్థ ఏమన్నా మా మాటలు విని ఆయన అడ్డుకుంటుందా? ఆయనకి పూర్తి రక్షణ కల్పించాలి, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన బాధ్యత అని చెప్పేసి మీ మాటలు వినంటే మీరేమన్నా అడ్డుకోమని చెప్పారా? మీరేం చెప్పలేదు అదే కదా. సార్, అదే చెప్తా ఉన్నా. గతంలో మీరు ఆయన జరిగినట్టు ఇప్పుడు జరుగుతా ఉందా? ఎక్కడికి వెళ్ళినా మీరే భద్రత ఇచ్చి పంపిస్తున్నారుగా. అదే అతని బాధ్యత, ఒక రాజకీయ పార్టీ అధినేతగా అతని ఉన్నటువంటి హక్కు, దాని కాలు రాసే అధికారం ఎవరికి లేదని చెప్పేసి పోలీసులు ఆయనకి పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. అదే గత ప్రభుత్వంలో ఉందా సార్? దగ్గరుండి రాళ్ళు వేయించారు సార్ పోలీసులు. అదేమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు లేవు. సో అసలు ఒక సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్ళి కొట్టమంటేనే కొట్టారు కదా సార్ పోలీసులు. సో అందులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈరోజు ఒక ట్వీట్ పెట్టాడు సార్. ఈరోజు ఏం ట్వీట్ అంటే, మహామాయకురాలు, పరమ స్వాద్వి, రెక్కాడితే గాని డొక్కాడని నిత్య శ్రామికురాలు మాతా కాదంబరి జత్వాని అమ్మవారిని మనకు పరిచయం చేసిన కులపిచ్చి మీడియా అని, మీ మీడియాని ఇంకో 2 మీడియాలని 3 మీడియాలని కలిపి ఈరోజు వీడియో చేస్తాడట. అప్పట్లో మరి ఎంపీ గారిని కొట్టినటువంటి కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా సస్పెన్షన్ లో ఉండి రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి ఏం చేస్తాడండి, కాదంబరి జత్వాని గురించి ఒక వీడియో చేస్తాడట. అంటే అవి రెండు కేసులు అని చెప్పి వీళ్ళకి ఇంకా అర్థం కావాలి. వాళ్ళు అందుకే ఆంధ్రజ్యోతి పత్రికలో మన వీడియోలో చాలా స్పష్టంగా 2 కేసుల మధ్య అదే డిఫరెన్స్ ఏంటనేది రాశాం. సరే సార్, ఇప్పుడు కాదంబరి జత్వాని 1.32 crores కి బ్లాక్ మెయిల్ చేసింది అనుకుందాం. ఆవిడ 45 రోజులు మీ కస్టడీలో ఉంచుకుంటారా కోర్టుకు సబ్మిట్ చేయకుండా? పైగా వాళ్ళ పేరెంట్స్. అదే సార్, ఇప్పుడు 1.32 crores బ్లాక్ మెయిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఏదో చిన్నపిల్లాడు గాంజాయి రేపులు చేశాడు, అంత మాత్రాన మీరు అరెస్ట్ చేస్తారా అన్నాడు కదా. ఇది కూడా అంతే కదా. ఏదో తెలియక యాక్సిడెంట్ చేసి చంపేస్తే పాపం మీరు అరెస్ట్ చేస్తారా? ఏదో 1.32 crores కు బ్లాక్ మెయిల్ చేసింది, 45 రోజులు మీరు ఆవిడని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి చేస్తారా? కుసంపూడి గారు, ఇప్పుడు పోలీసులు నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉంటుంది, చెప్పండి. ఇప్పుడు